ఆర్పి అంటే కాలు మీద ఎగిరి గాలిలో కాలు మీద కాలు కొట్టేవారు, అలాగే స్కిట్ కొట్టేవాళ్ళు, అలాగే మీరు ఒక పంచ్ డైలాగ్ వేసారంటే మాత్రం అందరూ పగలబడినవేలా చేసేవాళ్ళు. సో మరి అలా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక కలర్ఫుల్ లైఫ్ అంతా వదులుకుని ఇప్పుడు ఈ ఫుడ్ సైడ్ రావడం అంటే ఇప్పుడు ఎందుకంటే చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, బట్ పర్టికులర్ ఫుడ్ బిజినెస్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి మీరు? ఇప్పుడు అంటే మనం కామెడీ చేస్తాం, అదొక టాలెంట్. అంటే ఒక లైఫ్లో ఇండస్ట్రీలు వెళ్ళే కొద్దీ ప్రతిసారి మనం అనుకున్న సమయానికి పనులు కావు. అలాంటి సమయంలో ఏం చేయాలంటే ప్యారలల్గా సమాంతరంగా ఇంకేదైనా పని ఉంది అని ఎత్తుక్కుంటే అందులో మనకు వచ్చిన పని ఏమన్నా ఉంది అంటే నాకు బాగా ఫుడ్ వండడం, వడ్డించడం ఇది బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అలాంటి టైంలో ఏదన్నా ఒక మంచి వ్యాపారం చేయాలి, అది బిజినెస్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్న సమయంలో ఈ చేపల పులుసు ఐడియా వచ్చింది. సో వెంటనే ఆ చేపల పులుసుని ఇంప్లిమెంట్ చేశాను. సో అది మంచి పేరు తెచ్చింది. ఓకే, అంటే మీ జీవితం అంతా కూడా ఎక్కువ ఫుడ్తోనే ముడిపడి ఉంటుందా? ఎందుకంటే మీరు బయటకు వచ్చిన తర్వాత కాంట్రవర్సీస్ బయటకు వచ్చారు, దాంట్లోనూ ఫుడ్డే ఉంది, ఇప్పుడు ఫుడ్డే ఉంది. సో అంటే ఫుడ్కి మీకు అవినాభావ సంబంధం ఏదో ఉన్నట్టుంది, ఎక్కడో కలిసినట్టుంది. ఫుడ్ కంటే ఒరిజినల్గా నాకు ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా, నేను జబర్దస్త్కి వచ్చినప్పటి నుంచి కూడా నాకు జబర్దస్త్లో సంబంధించిన అందరూ మా ఇంటికి వచ్చి ఫోన్ చేసేవాళ్ళు. నేను అది పనిగా ఫోన్ చేస్తాను. అండ్ నేను పనిచేసిన ఆ సంస్థలోనే నేను టీమ్ లీడర్గా చేసేటప్పుడు నేను ఒక 2-3 years నేనే ఫుడ్ పెట్టాను. అంటే వాళ్ళు పెట్టే ఫుడ్ ఉండేది, బట్ నాది సపరేట్ ప్రొడక్షన్ ఉండేది. ఓకే, టీమ్ లీడర్లు అందరూ నా దగ్గరకు వచ్చి ఫోన్ చేశారు. నాన్ వెజ్ మంచి ఫుడ్ ఇంటి దగ్గర వండించుకునే. ఒక్కోసారి ఇబ్బంది అయితే మన ప్రొడక్షన్ ఉంటుంది కదా, ప్రొడక్షన్ దగ్గర నాకు సపరేట్గా నూనె, నా సామాన్లు నేను తెప్పించుకుని ఒక మనిషిని పెట్టి వండించి మంచి రుచికరమైన భోజనం నేను ఆ ప్రొడక్షన్కి సపరేట్గా ప్యారలల్గా ఇంకో ప్రొడక్షన్ నడిపెట్టాను. అవునా? మరి అయితే మీకు సపరేట్గా ప్రొడక్షన్, మీరంతా సపరేట్గా ఉండి మీకు ఫుడ్ పరంగా ప్రాబ్లం లేనప్పుడు మరి సడన్గా ఎందుకు మానేశారు? అది చెప్పాను కదా, ఒకటి పేమెంట్లు కావచ్చు, 2 ఫుడ్ కావచ్చు, అక్కడ పరిస్థితులు కావచ్చు, అక్కడ విధి విధానాలు కావచ్చు. నేను ఫుడ్ సపరేట్గా పెట్టడానికి రీజన్ అక్కడ ఫుడ్ బాగుంటే నేను పెట్టేవాడు కాదు. అదంతా జరిగిపోయింది, అదంతా జనాలకు తెలుసు. బట్ అడగతున్నా కూడా చెప్తాను, నాకు ఫుడ్ పెట్టడం ఇష్టం, ప్యారలల్గా నాకు అక్కడ బాగాలేకపోవడం కావచ్చు, లేదంటే నాకు ఫుడ్ పెట్టడం ఇష్టం. కాబట్టి ఒక 2-3-4 years వరకు నాకు మ్యాక్సిమం నేను టీమ్ లీడర్ అయినప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్లప్పుడు కూడా అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఫుడ్ మీద అదొక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు పాత అయిపోయిన వాటిని గెలుక్కోవడానికి కాదు, అట్లా అదొక ఉదాహరణ చెప్తున్నాను అంతే. సో నాకు అలా ఇష్టం అంతే. మా ఇంట్లో సండే రోజు చేపల పులుసు అవి వండుతాను. అప్పుడు ఆదిని మా సర్కిల్ ఉంటుంది జబర్దస్త్లో, వాళ్ళందరినీ పిలిపించి పెట్టేవాడిని. అలా ఎందుకో తెలియదు, ఆ కిచెన్ గదిని చూస్తే ఆ లోపలికి ఏదో ఒకటి పెట్టాలనిపిస్తే మీరు వంట చేసి పెట్టడం, అది నలుగురు తినడం మీకు ఇష్టం. అది ఇష్టం, అది రుచిగా ఉండాలి. మూడోది ఎక్కువ మంది ఉండాలి తినేటప్పుడు. సో అదే నాకు బాగా అట్రాక్ట్ అనమాట బాడీ. అది అలా 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 చేరి ఒకనొక టైంలో ఖచ్చితంగా మనం ఏదో ఒక బిజినెస్ చేయాలి అన్న టైంలో ఆ థాట్ గుర్తుకొచ్చింది. అప్పుడు అది పెట్టడం, మనం ఏదైతే అనుకున్నామో అది జనాల్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే మీ ఫుడ్ బిజినెస్ పేరు ఏంటంటే నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అని పెట్టి ఆల్రెడీ ఆంధ్రాలో చాలా బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా, హైదరాబాద్ కాకుండా అదర్ దెన్ దట్ సంగారెడ్డిలో కూడా ఓపెన్ చేశారు కదా. సో అంటే ఏంటి అసలు మీకు, అంటే ఈ నెల్లూరి పెద్దారెడ్డి అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఎవరో నెల్లూరు పెద్దారెడ్డి, హూ ఇస్ దిస్ నెల్లూరు పెద్దారెడ్డి అంటున్నారు. నాకు కూడా దేవుడు సత్యంగా తెలియదు ఆ నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో నాకు తెలియదు. కానీ బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది, పెద్దారెడ్డి పెద్దారెడ్డి అంటాడు కదా. ఆ డైలాగ్ ని నెల్లూరు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆ పెద్దారెడ్డి డైలాగ్ ఆర్జీవి గారి సినిమాలో. రెండోది చేపల పులుసు. నెల్లూరు ప్రసిద్ధి చెందింది అక్కడ పెద్ద రెడ్లు, వాళ్ళని పెద్దారెడ్డి కూడా అంటారు. రెండోది వచ్చేసి చేపల పులుసు, నెల్లూరు బాగా ప్రసిద్ధి చెందింది. సో ఈ రెండింటిని కలిపి ఒకసారి ఆలోచించి చేశా. సో ఆ పేరు బలంగా బలపడిపోయింది.